సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నట్టుగా దళితులు బలహీన వర్గాలకు అండగా నిలబడగలిగే విధంగా ఏదైతుందో భారత రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. ఆ హక్కులను అమలు చేయబడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఆ పాటలో నచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపిన పాటలో కాంగ్రెస్ పార్టీ నచ్చింది చెప్పండి. అదే ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఆ భారత రాజ్యాంగాన్నే ఇవాళ ఏదైతుందో మరి కనుమరుగు చేసే విధంగా దాన్ని మార్పు చేయబడే విధంగా వారి ఆలోచన విధంగా కుట్ర విధంగా కుటుంబంతో గమనించాలి. వాళ్ళ మిత్రులు వివేక్ గారి ఏదైతుందో వారి ఇంతకాలం వారు అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళ మిత్రులు వంశీ ఏదైతుందో విశాఖ ఇండస్ట్రీస్ ఎండీ అని చెప్పండి. వీళ్ళ యువకుల పాత్రను గుర్తించి ఈ దేశ నిర్మాణంలో యువకుల పాత్రను గుర్తించి అని చెప్పంటారు. వంశీ గారికి ఏదైతుందో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వారికి అవకాశం కల్పింపజేయబడదు. ఇవాళ వంశీ గారి యొక్క విజయం ఇవాళ ఏదైతుందో ఈ దేశ నిర్మాణానికి తోడ్పడే ఒక విజయం, ఈ దేశ నిర్మాణానికి తోడ్పడే విజయం చెప్పండి. ఇవాళ ఏదైతుందో మన దగ్గర 17 స్థానాలు ఉన్నాయి. ఈ 17 స్థానాలలో 10 విశాఖ ఉంది. 17 కదా ఓటు అటెండ్ అయినా కానీ ఓటు అటెండ్ అయినా కానీ 14-15 ఖచ్చితంగా